శుభదినం. అలౌకికమైన దివ్యమైన జ్ఞానం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. చాణక్య నీతిలోని రేపు ఏదైతే మనకి కార్యం చేయవలసి ఉన్నదో అది ఈరోజే చేయమని చెప్పేసి చెప్తున్నారు. దానివల్ల ఒక వ్యక్తి ఖచ్చితంగాను విజయాన్ని పొందుతారు. సో మనం రేపటి తిథి ఒక అద్భుతమైన తిథి, రేపటి ఒక సుదినం. ఆ రోజు విషయం, రేపటి రోజు విషయము, రేపటి తనక మహిమ మనం ఈరోజే పొందుతున్నామే. అదే మనకి ఎంతో అదృష్టం, సౌభాగ్యం. రేపు తిథి ఏకాదశి. ఏకాదశి అనేది కేవలం వ్రతమే కాదు. చాలామంది ఏకాదశి అంటే వ్రతము, ఉపవాసము, ఇది ఎవరు చేయలేము, ఉండలేము. ఇది కేవలం వ్రతమే కాదు, ఇది ఒక మహత్ అవకాశం, ఇదొక అస్త్రం, ఇదొక ఉపాయం, మార్గము భగవంతుడికి శరణాగతి పొందడానికి, భగవంతుడికి అనుగ్రహం పొందడానికి, భగవంతుడిగా ఆశీర్వాదాన్ని పొందడానికి. చాలామంది అంటారు ఇది ఆడవాళ్ళకి ఏమో చేయగలం, మనం చేయలేము, ఆఫీస్ ఉన్నది, బిజినెస్ ఉన్నది, వ్యాపారం ఉన్నది, బిజీ లైఫ్లోని మనం ఉపవాసం వ్రతం ఎలా చేయగలం, రేపు జర్నీ ఉన్నది, ఇంటర్వ్యూ ఉన్నది, ఏదో బోల్డ్ ఉపాయం చెప్పుకొని రేపు వ్యక్తులు ఏకాదశిని ఏకాదశి పాటించుకోవడం వల్ల వాళ్ళ నష్టం ఏంటనేది, రేపు ఏకాదశి తనకు విలువ అటువంటిది. ఒక వ్యక్తి భగవంతుడు శరణం కోరుకోవాలి. ఎందుకంటే భగవంతుడు తాలూకు ఒక పేరు ఏంటి తెలుసా? శరణాగత వత్సలుడు. ఈ యొక్క శబ్దం తాలూకు అర్థం ఏంటి? శరణాగతి వత్సలుడు అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? శరణాగత వత్సలుడు అంటే ఒక దూడకి ఆవు ఎలాగ ప్రేమిస్తుంది, కొత్తగా నూతనంగా పుట్టిన దూడకి ఆవు ఏ విధానంగా ప్రేమిస్తుంది? మరి ఎవరు పక్క చుట్టూ వచ్చినా కూడా అసలు విడిచిపెట్టదు ఆ తల్లి, దూడకి ఏం చేస్తారేమో. అటువంటి వత్సలత ఎవరైతే భగవంతుడు శరణం కోరుకుంటారో అటువంటి వ్యక్తికి ఆ ఆవు తనకు సంతానాన్ని ఎలాగ రక్షిస్తాడో, భగవంతుడు ఎవరైతే శరణం కోరుకుంటారో అటువంటి శరణాగత వ్యక్తికి భగవంతుడు ఆ విధానంగా రక్షిస్తాడు. అందుకే భగవంతుడి పేరు ఒక శరణాగత వత్సలుడు. అయితే మనం శరణం కోరుకోవడానికి ఒక పెద్ద ఉపాయం, అస్త్రము ఒక ఏకాదశి. మనం ఏదో ఒక డెస్టినేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ చాలా గల్లీలకి వెళ్ళాలి, చాలా టర్నింగ్స్ ఉన్నాయి, చాలా రోడ్లు బాగోలేదు, కానీ ఏకాదశి అని మార్గం ఉన్నది, అది హైవే. మీకు ఎక్కడ లెఫ్ట్ అండ్ రైట్ లేదు, జస్ట్ స్ట్రెయిట్ హైవే. అంటే ఏంటి? ఇక ఫ్లైఓవర్స్ మీద వెళ్ళిపోవడమే. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అనేది లేదు, ఎక్కడ రోడ్డు బాగోలేదనేవి లేదు, మనం వెళ్ళాలంతే. ఇది ఏకాదశి. చాలామంది అనుకుంటాం, స్వామి భగవంతుడు శరణాగతి అంటే ఏంటి? ఈ ఏకాదశి చెప్పే ముందు శరణాగతి అంటే ఏంటి చెప్పుకుందాం. శరణాగతి ఏంటి అనేది మీరే నాకు చెప్పాలి.
నేను ఎప్పుడైతే శరణాగతి పొందిన వల్ల ఆ వ్యక్తికి ఉపయోగం ఏంటి, లాభం ఏంటి? చాలామంది అంటారు, స్వామి నేను నీ శరణం కోరుకుంటున్నాను. చాలామంది వింటారు, స్వామి శరణం. ఊరికనే కాదు శరణం, చెప్పేయడం మాత్రం స్వామి శరణం కోరుకుంటానంటే అవదు. శరణం కోరుకున్న వ్యక్తి ఖచ్చితంగా నువ్వు భగవంతుడి ఏకాదశి చేయాల్సిందే. చెప్పిన రేపు భగవంతుడు శరణం కోరుకోవడం వల్ల భగవంతుడు అంటున్నారు, కొన్ని లక్షలు జన్మం తాలూకా పాపాన్ని భగవంతుడు క్షమించేస్తాడు. ఎటువంటి శబ్దం ఇది? కొన్ని లక్షలు జన్మం తాలూకా పాపం భగవంతుడు నష్టం చేసేస్తారు శరణం పొందిన వెంటనే. మరి ఇంకా వేరే ఏ సాధన లేదు మన తాలూకా పాపాలను నష్టం చేసుకున్నానికి. కానీ కేవలం భగవంతుడి తాలూకా శరణం కోరుకునే వ్యక్తి వాడి తాలూకా జన్మం తాలూకా పాపము నష్టం చేసుకోగలడు. కానీ ఒక విషయం, ప్రారబ్ధ పూర్వే పాప అఖిలం చెప్తున్నారు ఇక్కడ. ప్రారబ్ధం కర్మ మాత్రం నష్టం అవ్వదు అంట. ఏంటి చెప్పారు? కొన్ని కోట్ల జన్మం లక్షల జన్మం తనకు పాపం నష్టం అయిపోతుంది, కానీ ప్రారబ్ధం భగవంతుడు నష్టం చేయరట. మీరు ఎంత శరణం కోరుకోండి. అర్థమవుతుందా? ఏంటి అర్థమైంది? ఏంటి? చూడండి, కన్ఫ్యూజ్. కొన్ని లక్షల జన్మం తలక కోట్ల జన్మం తలక పాపము భగవంతుడు నష్టం చేసేస్తారు ఒక వ్యక్తి శరణం కోరుకుంటే, కానీ ప్రారబ్ధ కర్మం అయితే నష్టం చేయలేదు. ప్రారబ్ధం అంటే ఏంటి? ప్రారబ్ధం అంటే ఏంటి? ఏ కర్మం బేస్ చేసుకొని మనం ఈ జన్మం పుట్టాము, జన్మించాము, దానికి ప్రారబ్ధం అంటే ఆ కర్మము ప్రారంభం అయిపోయింది. ఆ కర్మం తలక భోగము, ఆ కర్మం అనుభవించిన దానికి ప్రారంభం అయిపోయింది, దానికి ప్రారబ్ధ కర్మం అన్నారు. దీనికి నష్టం చేయలేదు. చాలామంది శాస్త్రజ్ఞులు ప్రశ్నించారు, ఇది చెప్పింది అబద్ధమయ్యా, కొన్ని కోట్లు లక్షల జన్మలకు పాపం నష్టమైపోతుంది అని చెప్తున్నారు. ప్రారబ్ధ కర్మం ఎంత? 40, 50, 60 సంవత్సరాలు. కోట్లు జన్మతలకు పాపం నష్టమైపోతుంది, 40, 50 సంవత్సరాల తలకు ప్రారబ్ధ కర్మం భగవంతుడు నష్టం చేయలేదా? మనకు కూడా ఏమనిపిస్తుంది? సందేహంగా ఉంది. స్వామి మీరు చెప్తున్నారు ఎన్ని కోట్లు జన్మతలకు పాపం నష్టమైపోతుంది, ప్రారబ్ధ కర్మం అంటే ఏంటి? 40, 50 సంవత్సరాలు ఉంటుంది. ప్రారబ్ధ కర్మం అంటే ఏంటి? ఈ జన్మల కర్మమే. మనం ఎన్ని సంవత్సరం? 60, 70, మహా అయితే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల తరకు కర్మం నష్టం చేయలేరా భగవంతుడు? కొన్ని కోట్ల జన్మలకు పాపం నష్టం చేసేస్తా అంటున్నారు శరణాగతి అయితే. కేవలం ఆఫ్టర్ 100 years పాపం నష్టం చేయలేరా? భగవంతుడు సమర్థుడే నష్టం చేయడానికి. కానీ ఒక పెద్ద ఉపద్రవం అయిపోతుంది నష్టం చేయడం వల్ల. ఏంటి ఉపద్రవం? మన పాపము నష్టం చేస్తే, ఈ ప్రారంభ కర్మలకు నష్టం చేస్తే పెద్ద ఉపద్రవం అయిపోతుంది. దేనికి? ధ్యానంగా వినండి. ఎప్పుడైతే ప్రారంభ కర్మం నష్టం చేస్తారో అప్పుడు మన జీవితం ప్రాణమే ఉంటుండదు. చూడండి, మన ప్రారంభ కర్మ వల్ల మన ప్రాణం ఉన్నది, ప్రారంభ కర్మ వల్ల మన జీవితం ఉన్నది. ఇంకా ప్రారంభ కర్మ లేకపోతే ఇంక శూన్యం, ఇంకా అనుభవించడానికి ఇంకేమీ లేదు. సో తన ప్రాణం విడిచిపెట్టవలసిందే. బెస్ట్ కదండి. ప్రాణం పోతే భయం ఇంకేం ఉండదు. శరణంగతం ప్రాణం పోయింది భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం, మంచిదే కదా. అయితే అజ్ఞానులు, మూర్ఖులు
ఈ విషయం తెలియదుగా. అయితే భగవంతుడు శరణం కోరుకున్న వ్యక్తి చనిపోతాడు అని అర్థం చేసుకుంటాడు అంతే. వద్దురా బాబు, భగవంతు శరణం కోరుకోకూడదు, ఎందుకంటే వెంటనే చనిపోతాం. ఇంకా శరణాగతి ఎవరు చెయ్యచేరు జీవితంలోని, జగతంలోని ఇంకెవరు చేస్తారు? వెంటనే పాపం పోతుంది, మొత్తం ప్రాణమైపోతుంది, ప్రారంభం ఇంకేముండదు. అందుకే భగవంతుడు ప్రారంధకర్మ నష్టం చేయడు. ప్రారంధకర్మ ఉండడం వల్ల మన ప్రాణం ఉన్నది, మన జీవితం ఉన్నది. దాంట్లోనే ఇంకా చెప్తున్నారు ఏంటంటే, మన ప్రారంధకర్మని అతి క్లిష్టమైనది, కఠినమైనది, కష్టమైనది భగవంతుడు దానికి సింప్లిసిటీ, సరళం తగ్గించేస్తారు, అది చేసేస్తారు. మళ్ళీ ఏదైతే భయంకరమైన ఉపద్రవాలు ఉంటాయో మనం చేసుంటాం ఈ ప్రారంధ కర్మలోని, దానికి సరళం చేసేస్తారు మళ్ళీ భగవంతుడు. అంటే కాలుతో పోయింది గోరుతో పోతుంది అని, అది సరళం చేయగలరు. అయితే శరణం కోరుకున్న తర్వాత ఎవరైతే పాపం చేశారు వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది శరణం కోరుకుంటారు భగవంతుడికి, మన పాపం చేస్తారు, వాళ్ళ పరిస్థితి తెలియక పాపం అయిపోయింది. అవుతుంది కదా, ఎవరు మనం దేవుళ్ళు కాదు కదా, దేవతలు కాదు కదా, దేవతల్లోనే పాపం అయిపోతుంది. భగవంతుడి పాపరహితము, మరి దేవతలు కూడా పాపం చేస్తున్నారు. అయితే శరణం కోరుకున్న తర్వాత కూడాను పాపం వాళ్ళ చేతతో అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? అయినా కూడా భగవంతుడు క్షమిస్తారు. చెప్తున్నారు, ఒక్కొక్కరి వ్యాఖ్య చేస్తున్నారు చూడండి. ఏమంటారు? ప్రామాదికం చ ఉత్తరం. ఒకవేళ ప్రామాదికం అంటే శరణం కోరుకున్న తర్వాత కూడాను ఒకవేళ ఎవరైనా పాపం చేశారు తెలియక, వాళ్ళకి కూడాను భగవంతుడు క్షమించేస్తారు. ఎందుకని? ఇతను శరణం కోరుకున్నారు కాబట్టి. మళ్ళీ మూడో ప్రశ్న ఎత్తున్నారు ఏంటంటే, శాస్త్రంలో ఒకవేళ శరణం కోరుకున్న తర్వాత తెలిసుండే పాపం చేస్తే, పూర్వం ఏమైంది? తెలియపోతే తెలియకుండా జరిగిపోయింది, సరే స్వామి ఎక్స్క్యూజ్ ఇచ్చారు. శరణం కోరుకొని తెలిసుండే పాపం చేస్తే చెప్తున్నారు ఇక్కడ, బుద్ధియుక్తం నాసే నా క్షపయం నా లబ్ధ ప్రదతో ప్రారబ్ధ ఖండనం చ. బుద్ధి కావాలని చేసేయడం. అయితే ఇది పాపం ఏంటి, చేసేద్దాం, మనంతో భగవద్ శరణంలో ఉన్నాం, పాపం చేస్తే భగవద్ రక్షిస్తారు, కావాలని పాపం చేస్తాం. అటువంటి వ్యక్తికి భగవంతుడు విడిచిపెట్టారు. ఏంటి విడిచిపెట్టారు? విడిచిపెట్టారు అతనికి ఖచ్చితంగాను ప్రాయశ్చిత్తం చేసి తన దగ్గరికి లాక్కుంటారు. విడిచిపెట్టారు భగవంతుడు. ఇవేందో కావాలని చేసినవుడాను ఆ జీవితంలోనే, ఆ జన్మలోనే అతనికి ఆ పాపం తనక ప్రాయశ్చితాన్ని చేయించి భగవంతుడు జన్మము మృత్యురించి పునరపి జననం పునరపి మరణం జఠరే శరణం నుంచి తనకి తనొక దగ్గరికి పాదాల పద్మం లాగేస్తారు. వాళ్ళ శరణం కోరుకుంటారు, వాళ్ళ శరణంలో లాగేస్తారు. ఇది భగవంతుడు చేసిన కాదు, ఇంకా ఎవరు వల్ల ఇది కాదు, కేవలం భగవంతుడే చేయగలరు. ఇది శరణం కోరుకున్న వ్యక్తి కావాలనే పాపం చేసిన కూడాను అది ప్రాయశ్చితంగా చేయించి, అది అనుభవించి అన్నింటిగా చేయించి మరి జన్మము లేకుండాను చేసి అతని దగ్గరికి లాక్కోవడమే, అదే భగవంతుడు శరణాగత వత్సలుడు. ఇంత ప్రయోజనం మనకి. కొన్ని కోట్ల జన్మం పోయి ప్రారబ్ధకర్మ సరళమై తెలియకుండా చేసిన పాపాలు కూడా నష్టం చేసేసి, తెలిసి చేసిన పాపాన్ని కూడా దానికి ప్రాయశ్చితాన్ని చేయించి భగవంతుడు తన దగ్గరికి తీసుకొస్తారు జీవుడికి. ఏ జీవుడైతే శరణాగతి లభిస్తారు, ఎవరైతే శరణాగతి తీసుకుంటారో, శరణం కోరుకుంటారో భగవంతుతాలో, అది లాభం. ఏంటేంటి జరుగుతుంది శరణం అయిపోతే?
భగవంతుడు శరణం కోరుకుంటే ఏంటి లాభము? చూడండి లాభం. భగవంతుడు శరణం వల్ల ఒక వ్యక్తికి, ఒక జీవుడికి ఎంత లాభం. మనం ఎన్ని తల కింద తపస్సు చేసినా కూడాను మన కోట్ల జన్మంతుల పాపాన్ని, ఎన్ని యోగము, ఎన్ని కర్మము, ఎన్ని హోమము, ఎన్ని యజ్ఞము, ఎన్ని పుణ్యతీర్థాలు, ఎన్ని పూజలు పునస్కారాలు చేసిన కూడాను మనం కోట్ల జన్మంతుల పాపాన్ని ప్రాయశ్చిత్తము నష్టము అవ్వదు. కానీ ఒక వ్యక్తి వెంటనే శరణాగతి పొందిన వెంటనే తత్క్షణాత్ కొన్ని కోట్ల జన్మంతల పాపాన్ని భగవంతుడు నష్టం చేసేస్తాడు. ఇది శరణాగతిలో లాభం. కొన్ని కోట్ల జన్మంతల పాపం నష్టం చేసి ప్రారబ్ధ కర్మ తలొక అతి దుఃఖమైన ఇచ్చేది, కష్టం ఇచ్చేది కూడా దానికి సరళం చేసేస్తారు. మనకి అనుభవించి తగ్గట్టుగా చేసేస్తారు. ఎంతో భయంకరం చెప్తాను. నేహాభిక్రమణ సో అస్తి ప్రత్యవాయ విద్యతే స్వల్ప అప్యశ్చ త్రాయతే మహతో భయాత్. అనేక భయంకరం అంటే ఏంటి? బిజినెస్ లాస్ అయిపోవడమా? భయంకరం అంటే ఏంటి? మన ధనాన్ని దొంగతనం తీసేసుకోవడమా? పంట పోవడమా? భయంకరమైనది అది కాదు. భయంకరం అంటే ఏంటి? మనం ఘోరమైన జన్మమూర్తి ఉన్నదే ఈ చక్రం నుంచి బయటికి తీసుకోవడం అనేది భయంకరమైనది. ఒక్కసారి మనిషి జన్మం తర్వాత మనం కిందకు దిరిపోయామనుకోండి, మరి భయంకరమైన సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సింది. దీనికంటే భయంకరమైన ఉపద్రవాలు ఇంకేది లేదు. ఇది మనకి ఒక గోల్డెన్ టోకెన్. ఈ టికెట్ ఏంటంటే గోల్డెన్ టికెట్. మనిషి జన్మగా పొంది భగవంతుడి తలకు శరణం కోరుకుంది. ఇది ప్రతి వ్యక్తికి బోధగించింది కాదు. ఇది చెప్తున్నారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జత్తతే సిద్ధయే యతతామాపి సిద్ధానం కశ్చినాం వ్యక్తి తత్వతః. మనుష్యులను ఏ కోటికో నూటికో కేవలం ఒక వ్యక్తి భగవంతుడి శరణం కోరుకోగలరు. భగవంతుడు అనేక జన్మంతుల పాపాన్ని నష్టం చేసి ఆ ప్రారంధకరంలో కూడా అనేక సరళం చేసి తెలిసి చేసినా తెలియపోయిన చేసినా కూడా పాపాన్ని భగవంతుడు ఆ ప్రాయశ్చిత్తం చేయించి తన దగ్గరికి ఆ జీవుడికి లాక్కుంటారు. ఏ జీవైతే తన శరణం కోరుకుంటారు. అందుకే భగవంతుడి పేరు ఒకటేంటి? శరణాగతి వత్సలుడు. ఈ శరణాగతి మనం ఎప్పుడు పొందగలం? ఇగో రేపుటి ఏకాదశి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో రేపుటి ఏకాదశిని పాటిస్తారో అటువంటి వ్యక్తి, ఇది ఏకాదశి అంటే కేవలం నేను చెప్పాను ఇది ఉపవాసమే కాదు, ఇదేదో ఖాళీ కడుపులో ఉండాలి, ఇది ఒక మన శరీరానికి కష్టం ఇవ్వాలి అని కాదు వ్రతం. ఈ వ్రతము ఒక అస్త్రము. ఒక మార్గం. ఎటువంటి మార్గము? శరణాగతి అవడానికి. ఎందుకంటే ఒక్క ఏకాదశి వ్రతం మనకి అనేక జన్మంతుల పాపాన్ని నష్టం చేస్తుంది. మరి ఒక్క ఏకాదశి పాటించడం వల్ల మనం జగత్తులోని నీ పాపాన్నంతా మనం చేసే అంత పాపం మనకు వస్తుంది. మనం పాపం చేయిపోయినా కేవలం ఏకాదశి రోజు నవధాన్యాలు తింటే పాపం. ఎవరైతే నవధాన్యాలు తింటారో దాంట్లోని జగత్తులోని ఘోరమైన పాపాలన్నీ తను చేసినంత నష్టపోతారు. సో అందుకే ఇది శరణాగతికి చాలా ఆటంకం. ఇది కేవలం వ్రతమే కాదు, ఈ వ్రతం వల్ల మనం శరణాగతి భగవంతుడికి అవ్వలేము. ఇది ధర్మరాజ్ శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నారు, పాల్గొన మాసంలోని కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి పేరు ఏంటి? ఈ వ్రతం తాలూకా పేరేంటి? ఈ వ్రతం ఈ విధానంగా చేయాలి, ఈ వ్రతం చేయడం వల్ల లాభం ఏంటి అని శ్రీకృష్ణుడికి
ధర్మరాజ్ ప్రశ్నించారు. అదే ప్రశ్న నారదులు వాళ్ళ తండ్రి బ్రహ్మని కూడాను ప్రశ్నించారు. 2 ప్రశ్నలు ఇద్దరు ప్రశ్నించారు. నారదులు బ్రహ్మకి, ధర్మరాజ్ శ్రీకృష్ణ పరమాత్మకి. తో కృష్ణుడు మరి బ్రహ్మ ఈ విధంగా చెప్పారు వ్రతం తాలూకా మహిమ. పూర్వంలోని శ్రీ రామచంద్రమూర్తి త్రేతాయుగంలోని వచ్చాడు. 14 సంవత్సరాలు వనవాసం, వాళ్ళ తాలూకా తండ్రి పితృవాక్యాన్ని పాటించడానికి 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళిపోయారు. పంచవటి దగ్గర సీతారాము లక్ష్మణుడు ఉన్నారు. వాని సీతాదేవి అపహరణం అయిపోయారు. కేవలం రామలక్ష్మణే ఉన్నారు. జటాయుతో తెలుసుకున్నారు రావణాసుడు సీతాదేవిని అపహరించారని చెప్పేసి. ఆంజనేయ స్వామిని కలిశారు. మరి సముద్రం దగ్గరికి వెళ్ళున్నారు. ఎందుకంటే సప్త సముద్రాలు దాటిన తర్వాతే కానీ మనం లంకాకి వెళ్ళలేం. వానర సైన్యాలు చూస్తే చిన్నది ఉన్నారు. ఎంత పెద్ద సముద్రం అది! ఇన్ని జీవులు ఉన్నారు ఆ సముద్రంలో. భయంకరమైన సముద్రం. అది దాటాలంటే ఏం చేస్తాం? అందరూ ఆలోచిస్తున్నారు ఎలాగ సముద్రాన్ని దాటాలి. ఆ సమయంలో లక్ష్మణుడు చెప్పారు రామచంద్రమూర్తికి. రామచంద్రమూర్తి అడిగారు, లక్ష్మణ ఏం చేద్దాం? ఈ సముద్రం దాటాలంటే మనం ఏం చేద్దాం? ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు, ధర్మరాజు, ఇంకా బ్రహ్మ, నారదులు చెప్తున్నారు. ఈ కథ నేను చెప్పుకున్నాను. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడికి అడిగారు, హే లక్ష్మణ, ఈ సముద్రాన్ని మనం ఎలాగా లంఘనం చేద్దాం, దాటుదాం ఈ సైన్యంతో? ఈ సముద్రంలోని అనేక భయంకరమైన విపదమైన జంతువులు, జలజంతువులు ఉన్నారు. మరి ఇది ఎంత పద్ధతి? ఈ సముద్రం దాటడం చాలా కష్టం. సప్త సముద్రాలు, ఒకటి సముద్రం ఏంటి? 7 సముద్రాలు. చాలా విరాటమైన సముద్రం. సో అప్పుడు లక్ష్మణుడు అన్నారు, స్వామి మీరు పరం పిత, మీకు తెలియనిది ఏమీ లేదు. అయినా మీరు నాకు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడే ఒక 2-3 మైళ్ళలోని వాగ్లబ్ధ అనే ఒక ముని ఉన్నారు. ఆ మునికి వెళ్ళి మనం దీంతో ఒక పరిష్కారం అడిగితే ఖచ్చితంగా చెప్తారు ముని అని చెప్పడంతో రామచంద్రమూర్తికితో సాధువులు మునీలు గురించే వచ్చేది ఈ 14 సంవత్సరాల వనవాసం చేయడానికి. అందుకే ముని అని చెప్పడంతోనే వాహ్ ప్రసన్నం అయిపోయారు. లక్ష్మణ తాలూకా చెప్పడంతో వాహ్ మంచి పని. ఎందుకంటే ఏదైనా ఈ సముద్రం, ఈ సంసార సముద్రం అనుకోండి, ఈ సముద్రం అనుకోండి, మనం లంఘనం చేయాలంటే మునిలు ఋషులే మనకి చెప్పగలరు. ఈ దారి కేవలం ఋషి తాలూకు దారి, ముని తాలూకు దారిలే మనకి చెప్పగలరు. సో అందుకే ఖచ్చితంగా వెళ్దాం అని వాగ్లబ్ధ అనే మునికి దగ్గరికి రామచంద్రుడు, లక్ష్మణుడు అందరూ కలిసి వెళ్ళారు. ఎలాగ దేవతలందరూ శ్రీకృష్ణ పరమాత్మ రామచంద్రమూర్తికి, విష్ణుమూర్తికి శరణం కోరుకుంటారో అలాగే రామచంద్రమూర్తి ఆ ముని శరణం కోరుకున్నారు. చూడండి ఎంత దైన్యత భగవంతుడు. రాముడు వెళ్ళి ఆ ముని శరణం కోరుకున్నారు. స్వామి మునివర మీ శరణం కోరుకుంటున్నాం. మొత్తం ఈ జగత్తం అంతా ఎవరు శరణం కోరుకుంటున్నారో అతన్ని ఎవరు శరణం కోరుకుంటున్నారు? ఏ ముని? వాగ్లబ్ధముని. వాగ్లబ్ధముని స్వయం శ్రీ రామచంద్రమూర్తిని మర్యాద పురుషోత్తముడు తనకు చూసి తెలుసుకున్నారు. స్వయంగా పరమాత్మ వచ్చారు మా దగ్గరికి, తెలుసుకున్నారు. సరే
అతి ప్రసన్నమయ్యారు. స్వామి మీరు రాక కారణం లేదు, ఈ విధానంగా సీతాదేవి అపహరణ అయ్యారు. అసురుల తలగా అరాజకత అన్యాయాన్ని నేను వాళ్ళకి జయించాలి, ఈ సముద్ర లంఘనం చేయాలి, నాకు మీరు మార్గాన్ని చూపించాలి. చూడండి, మన జీవితంలోని అతి భయంకరమైన సిచ్యువేషన్స్, పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దగ్గర బలం తక్కువ ఉంటుంది, కానీ ఉపద్రవాలు, మన భయంకరమైన పరిస్థితుల్ని మన వల్ల అది అవ్వదు, మనం దానికి ఫేస్ చేయలేం. ఆ సమయంలోని మనం ఆధ్యాత్మిక అస్త్రమే ఒకటే అస్త్రం. ఈ ఆధ్యాత్మిక అస్త్రాన్ని ఎప్పుడు కూడా నువ్వు తక్కువ అంచనేయకూడదు. భయంకరమైన పరిస్థితులు కూడాను ఈ ఆధ్యాత్మిక అస్త్రం అర్థము, మన శరీరము, మన బుద్ధి, మన బలము ఏమి చేయలేదు. కానీ ఆధ్యాత్మిక అస్త్రంతో తను ఎంత బలహీన వ్యక్తి కూడాను ఆధ్యాత్మిక అస్త్రంతో ఎంత భయంకరమైన పరిస్థితి కూడా అతను బయటికి రాగలరు. ఈ అస్త్రం ఎవరికి తెలియదు, ఎవరికి బోధపడదు, ఇది చెప్తే విశ్వాసం ఉండదు. తన బుద్ధి పైన, తన జ్ఞానం పైన, తన ధనం పైన, తన బంధుమిత్రుల పైన ఎక్కువగా వాళ్ళకి నమ్మకం ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక అస్త్రం పైన వీరికి నమ్మకం ఉండదు. రామచంద్రమూర్తి చెప్తున్నారు, ఈ భయంకరమైన సముద్రాన్ని దాటడానికి మాకు ఉపాయం చెప్పండి. చెప్తున్నారు, హే రామచంద్రమూర్తి, నేను ఎప్పుడు ఇంకా ఎవరికి చెప్పలేదు ఈ అస్త్రం గురించి, మీకు చెప్తున్నాను వినండి. ఏంటి? పాల్గొన మాసంలోని కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి పేరు విజయ ఏకాదశి. దీని పేరే విజయ. ఈ విజయ ఏకాదశిని నియమబద్ధంగాను భక్తి శ్రద్ధలతో ఎవరైతే పాటిస్తారో అతను తారొక్క కీర్తి, మరి వాళ్ళు అనాశయంగా, అంటే ఏ ప్రకారంగానూ ప్రయత్నం లేకుండాను వాళ్ళు విజయాన్ని పొందగలరు. చెప్తున్నారు, ఉత్తమమైన కీర్తితో అందరూ పొందుతారు. ఒకళ్ళు చంపినా కూడా నువ్వు కీర్తియే. టీవీలో పెద్ద పెద్ద ఫోటోలు వచ్చేసి చంపేసాడు చూడండి, వీడియోలో చంపేసిన కీర్తియే, ఫోటోలు వస్తున్నాయంటే కీర్తి కదా. సుకీర్తి వికీర్తి ఏమి ఉంటాయి, కానీ ఉత్తమమైన కీర్తి, మరి భయంకరమైన విపదాలు, మరి మళ్ళీ ఏమంటారు తెలుసా, మునివరులు ఎవరు? వాక్లబ్ధ ముని. అతను జీవితంలో ఎప్పుడు పరాజయాన్ని ఎదుర్కోరు. అటువంటి ఏకాదశి విజయ ఏకాదశి. అందుకే రామచంద్రమూర్తి ఈ విజయ ఏకాదశిని మీరు పాటించండి, ఖచ్చితంగాను మీరు ఆ లంకాన్ని జయించగలరు, సముద్రాన్ని లంఘనం చేయగలరు. మరి మీ కీర్తిని సదేవుగా ఉంటుంది అని మునివరులు చెప్పారు. ఈ ఏకాదశులకు మహిమ. వాగ్లబ్ధముని రామచంద్రమూర్తి ఆ ఏకాదశి స్వయంగా మనకి ప్రూఫ్, రెఫరెన్స్ స్వయంగా శ్రీ మర్యాద పురుషోత్తమ శ్రీ రామచంద్రమూర్తి ఈ ఏకాదశిని పాటించి తనపై లంకా పైన జయం, ఈ సప్త సముద్రాలు దాటేరు. మరి సుకీర్తిని ఇప్పుడు కూడా రామచంద్రమూర్తి అంటే ఎంత కీర్తి. ఎందుకు? ఈ ఆధ్యాత్మిక అస్త్రం ఏదైతే మునివరులు చెప్పున్నారో, వాక్లబ్ధముని సముద్రం దాటడానికి విచారిస్తున్నారు. అతను తలుచుకుంటే 7 సముద్రాలు ఏంటి, మొత్తం బ్రహ్మాండాలనే దాటగలరు. రామచంద్రమూర్తి స్వయం పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపుడు, మొత్తం అఖిల బ్రహ్మాండ సృష్టికర్త అతనే. బ్రహ్మాండాలనే దాటగలరు. కానీ మనకి ఏమి శిక్ష ఇస్తున్నారు? ఏ వ్యక్తి, ఏ జీవుడు ఈ విజయ ఏకాదశిని పాటించడం వల్ల తన జీవితంలో ఎప్పుడు పరాజయాన్ని ఎప్పుడు చూడరు అని ఎందుకు ఇతనికి మర్యాద పురుషోత్తముడు అంటున్నారు?
ఒక జీవుడికి ఎలాగ ధర్మము పాటించాలి మనిషిగా రూపంగా వచ్చి పాటించి చూపించాడు. అందుకే తనకి మర్యాద పురుషోత్తమం. ఎప్పుడు ధర్మముకు ఉన్న మర్యాదని ఎప్పుడు ఉల్లంఘనం చేయలేదు. ధర్మముకు ఏదైతే మర్యాద ఇచ్చే తన ధర్మాన్ని తను జీవితాన్ని గడిపారు. అందుకే మర్యాద పురుషోత్తమం అన్నారు. సో మనకి మర్యాద పురుషోత్తమం ఏం ధర్మం మనకు నేర్పించారు? విజయ ఏకాదశి. సో ఇటువంటి ఏకాదశి ఒక వ్యక్తి పాటించడం వల్ల చూడండి, విజయము ఆశించిపోయిన వ్యక్తి ఎవరు లేరు. ప్రతి వ్యక్తికి విజయం కావాలి. పరాజయం ఇంక కొద్ది క్షణంలోని పరాజయాన్ని తను ఎదుర్కొంటాను. ఆ సమయంలో కూడాను నేను జయిస్తాను అనే కోరిక ఉంటుంది. ఆఖరి క్షణం వరకు కూడా నేను జయిస్తానని తపన ఉంటుంది. ఎవరికి ఉండదు తపన. తనకు తెలుసు నేను పరాజయం అయిపోతాను, అయినా కూడాను విజయమైన ఆకాంక్ష ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ మన బుద్ధి బలం మరి ధనంతో మనం ఎప్పుడూ జయం పొందలేం. చెప్తారు భగవంతుడికి లేపిన శక్తి. చాలామంది నేను ఏదో యూట్యూబ్లో నాకు ఎవరో లింక్ పంపించారు మొన్న. రామచంద్రమూర్తి మాంసం తిన్నారు. మరి ఎక్కడున్న ఆంధ్రాలోని విద్వాన్ వక్త అది చెప్పున్నారు. ఎవరైతే వింటారు చాలామంది వాళ్ళ తాలూకు వాక్యాన్ని వింటారు. నేను ఆశ్చర్యపోయాను. రామచంద్రమూర్తి మాంసాహారం, ఎందుకంటే అతను క్షత్రుడు, యుద్ధం చేయాలి, అందుకే మాంసం తినదు. అతను నోటి నుంచి ఆ శబ్దాన్ని అలా క్షత్రియుడు, భగవంతుడి క్షత్రియుడు, అతను మాంసం తింటే అతనికి ధనం బలం వస్తుందా? సంకల్ప మాత్రం బ్రహ్మాండాన్ని సృష్టిస్తారు. సంకల్ప మాత్రం జగత్తు అంతా ప్రళయం చేసేస్తారు. ఒక క్షణంలోని అతనికి మాంసం తింటే బలం వస్తుందా? ఏ ప్రకారం వాక్యం. మరి సోకాల్డ్ ఆంధ్రలో ఫేమస్ ఒక వ్యక్తి, ప్రవచకులు, ధర్మ ప్రవచకులు, అతను చెప్తున్నారు ఎటువంటి వాక్యాలు ఇది మనకి ఎప్పుడు ఇటువంటి వాక్యాలు విని మనం ఎప్పుడు శరణాగతి పొందలేము. ఎప్పుడు మనం భగవంతుడు అంటే ఏం తెలుసుకోలేము. సో ఈ విజయం మన జీవితంలోని మన ఇంద్రియాలపైన జయం, మన మనసు పైన జయం, మన బుద్ధి పైన జయించాడు. ఎప్పుడు తనకు తను ఎప్పుడు జయించినాడో ఎప్పుడు ఈ జగత్తుకు జయించలేడు వాడు. తనకు తను జయించే తను పరిస్థితులకి కానీ ఈ జగతాన్ని కానీ జయించవచ్చు. సో అందుకే తను ఇంద్రియాన్ని జయించవచ్చు, మనసుని జయించవచ్చు, బుద్ధిని జయించవచ్చు. మరి అన్ని పరిస్థితుల్లో జయించడానికి ఈ విజయ ఏకాదశి సమర్థత. ఎవరైతే ఈ విజయ ఏకాదశి పాటిస్తారో భక్తి శ్రద్ధలతో అతను ఎప్పుడు జీవితంలోని పరాజయం అనేది ఉండదు, అతనికి జయమే. సో మనం ఏమనుకుంటాం జయం అంటే? కేవలం జయం అంటే మనకి ఆర్థిక సంపత్తి ఎక్కువ వచ్చేయాలి, ఉద్యోగం మంచిగా వచ్చేయాలి, వివాహం అయిపోవాలి, పిల్లలు పుట్టేయాలి. ఇది జయం. మన దృష్టిలో ఇదే జయం. ఎవరైతే ఒక వ్యక్తి భగవంతుడిని తెలుసుకోలేరో అప్పటి వరకు అతను సుప్తావస్థలో అంటే పడుకొనే ఉన్నారు. మనం మార్కెట్కి వెళ్తాం ఏదో వస్తువులు కొనడానికి, మనం కొనం. అయితే ఆ మార్కెట్కి వెళ్ళి వాల్యూ ఏంటి? విలువ ఉంది. సినిమాకి వెళ్తాం, సినిమా చూడం, కళ్ళు మూసుకుంటాం. సినిమా హాల్కి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఏముంటుంది? మరి సినిమా హాల్కి వెళ్ళి విలువే ఉంది. హోటల్కి వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చాం ఫుడ్ని, తినకుండా చేతులు పట్టుకుని ఉన్నాం, ఏమన్నారు వీళ్ళు? ఆ హోటల్కి వెళ్ళి ఆ ఆర్డర్ ఇచ్చి లాంటి. అలాగే మనిషి జీవితం పొంది శ్రీ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మని మనం తెలుసుకోలేదనుకోండి, మనం చేసిన పనులు అవన్నీ ఎలాగ హోటల్కి వెళ్ళి తినకుండా ఉంటామో, సినిమాకి వెళ్ళి కళ్ళు మూసుకుని ఉంటామో,
మార్కెట్కి వెళ్ళి ఏ వస్తువు కొనకుండా ఉంటామో అదే పరిస్థితి మనం మనిషి జీవితం పొంది కృష్ణ పరమాత్మని, భగవంతుని, విష్ణుమూర్తి, నారాయణని, శ్రీమన్నారాయణని, శ్రీహరిని మనం పొందబేమో తెలుసుకోలేటువంటి కేవలం మనం పడుకోలేము. చాలామంది జాబ్ చేస్తుంటారు, డ్యూటీ చేస్తుంటారు. వాళ్ళ టార్గెట్స్ తప్పితే డ్యూటీ కరెక్ట్గా చేయకపోతే, ఆ రోజు పని చేయకపోతే పడుకున్నావా అంటారు చాలామంది. చూసారా? ఈవెన్ పని చేసిన పని అంతగా రీచ్ అవ్వకపోతే ఏంటి పడుకున్నావా ఈరోజు డ్యూటీ చేయకుండా అని అంటారు. ఎందుకంటే పని చేసిన ఒకవేళ కరెక్ట్గా పని అవ్వకపోతే మీకు ఏమంటారు? వెంటనే పడుకున్నావు నువ్వు అంటే పని చేయడం వల్ల నువ్వు పడుకోనవుతుంది సమానం అని చెప్పేసి. అలాగే మనం మనిషి కృష్ణ పరమాత్మ తలొక శ్రీ విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణ తనక భక్తి చేయడం వల్ల మనం ఉద్యోగం చేయండి, సద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, డబ్బు సంపాదించండి, భార్య పిల్లలు, ఇల్లు వాకులు చేసినా మనం పడుకోలోనే ఉన్నాం, సుప్తావస్థలోనే ఉన్నాం. అందుకే చైతన్య మహాప్రభు జీవ్ జాగో గౌరా చంద బోలే কত নিদ্রা যাও মায়া పిశాచిర కోలే. అందుకే చైతన్య మహాప్రభు అంటున్నారు, జీవ్ జాగో, ఇంకా లెగండి. లెగిసి ఏం చేయమంటున్నారు? భజివా బలియా ఎసే సంసార ভিতরে. మనం కృష్ణ భజనం చేయడానికి ఈ సంసారంలో వచ్చాము. ఈ సంసారానికి మనం అనేక పనులు ఏదైతే మనం చేస్తున్నామో 24 గంటలు ఆ పని చేయడానికి రాలేదు. ముఖ్యమైన పని ఏంటి? కృష్ణ భజనం చేయడానికి వచ్చాం. కానీ కృష్ణ భజనం చేయకుండా మనం ఇతరుల పనులు చేసామనుకోండి, మార్కెట్కి వెళ్ళి మనం వస్తువు కొనిపోతే, సినిమాకి వెళ్ళి కళ్ళు మూసుకుంటే, మనం ప్రపంచానికి వచ్చి సంసారానికి వచ్చి కృష్ణ భజనం చేయకపోతే, సో కృష్ణ భజనం చేయాలంటే, కృష్ణ శరణం కోరుకోవాలంటే రేపుటి ఏకాదశి విజయ ఏకాదశి. దాని పేరే చెప్తుంది మనకి ఏంటి అది. ఆ ఏకాదశి చేయడం వల్ల మనం ఏం పొందుతాం? ప్రతి వ్యక్తి విజయం పొందడానికి విజయం కోరికతోనే ఉంటారు. కానీ ఇటువంటి ఏకాదశి రేపు చేయడం వల్ల దానికి ఆదర్శంగా శ్రీ రామచంద్రమూర్తి, మర్యాద పురుషోత్తమ రామచంద్రమూర్తి ఇది పాటిస్తూ మనకి శిక్ష, మనకి టీచింగ్స్ ఇచ్చేది. భగవంతుడు బ్రహ్మ వైకుంఠంలో ఉండి ఇక్కడికి వచ్చేసి మనకి ఇవన్నీ చేయడం అవసరం లేదు. నేను చెప్తే అవ్వదు, నేను కొన్ని విషయాలు చేసి చూపిస్తే కానీ వీళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి మనకి నేర్పించడానికి, మనకి శిక్షణ ఇవ్వడానికి ఆ వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా వచ్చి ఇటువంటి శిక్ష, ఇటువంటి పాటిస్తూ ఆచరిస్తూ నేనే ఎలాగ ఆచరించాను మీరు కూడా ఆచరించండి, విజయం పొందండి అని చెప్పడానికి, శిక్ష ఇవ్వడానికి, టీచింగ్స్ ఇవ్వడానికి భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చారు. శాస్త్రంలో బోల్డ్ రాసి ఉన్నది. నేను చెప్పాను కానీ వీళ్ళకి ఏం ప్రకారంగా బోధించే పడుకుంటుంది. అయితే నేనేం చేయాలి? నేను ఎలాగ చేయాలి? నేను పాటించి చూపిస్తాను. కొన్ని పుస్తకాలని, కొన్ని కంప్యూటర్లోని ఫైల్ మెనూ తాలూకా ఎలా హౌ టు యూజ్ అని రాసి ఉంటుంది. కానీ అయినా కూడా మనం దానికి ఆపరేషన్ చేయలేం, చదువుతాం కానీ ఏంటి కన్ఫ్యూజ్. కానీ టీచర్ ఏం చెప్తారంటే దానికి మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఇవ్వండి ఈ ఫైల్లో ఎలాగెళ్ళాలి, ఈ ఆప్షన్కి వెళ్ళండి, ఈ ఆప్షన్కి వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, దీనికి క్లిక్ చేయండి, దానికి క్లిక్ చేయండి. దానివల్ల ఆ ఫైల్ తాలూకా ఆప్షన్స్ మనం ఈజీగాను యూజ్ చేయగలం. అలాగే రామచంద్రమూర్తి గ్రంథాల్లోని, వేదాల్లోని అనేక చెప్పున్నారు. కానీ స్వయంగా వచ్చి ఇంప్లిమెంట్ చేస్తే కానీ, నేర్పిస్తే కానీ వీళ్ళు నేర్చుకోరు అని చెప్పి స్వయంగా అతను వచ్చి నేర్పించారు. నేనే స్వయంగా విజయ ఏకాదశి చేశాను, మరి లంకాని విజయించాను. మనకి ఎక్కడ లంక ఉంది విజయించడానికి? మనకి లంక లాంటి పెద్ద సముద్రం ఉన్నదిగా. జీవితం ఒక పెద్ద సముద్రం. ఏ సముద్రం? సంసార సముద్రం. సంసారం అంటే కేవలం భార్య, పిల్లలు, ఉద్యోగం, సద్యోగమే కాదు.
ఈ సంసారం అంటే ఏంటి తెలుసా? జన్మమృత్యు. ఈ జన్మమృత్యు తాలూకా మాల ఉన్నదే, ఈ మాల, ఈ పూల మాల ఎక్కడ స్టార్టింగ్ అయ్యి ఉన్నది? ఇది దీని స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏది, ఎక్కడ ఉన్నది మీకు తెలుస్తుంది? స్టార్టింగ్ ఏంటి? ఇది మాల అంటారు, ఇది పుష్పమాల. మనం ఏ మాలలో ఉన్నాం? జన్మమృత్యు మాలలో ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం? ఈ మాలలోని ఎక్కడ జన్మము, ఎక్కడ మృత్యు, ఎక్కడ జన్మము? ఈ జన్మమృత్యు మాల. ఈ జన్మమృత్యు మాలలోనే మనం ఉన్నాం. ఈ జన్మమృత్యు మాలాన్ని కట్ చేసేది శ్రీకృష్ణ పరమాత్మ తరగతి శరణం. అందుకే మనం శరణం కోరుకోపోతే కానీ మనం ఎప్పుడు కూడా ఈ మాల నుంచి, జన్మమృత్యు మాల నుంచి మనం బయటికి రాలేము. సో ఈ మాల నుంచి బయటికి రావాలంటే శరణం కోరుకోవడానికి ఒక పెద్ద ఉపాయం, ఒక అస్త్రం ఏంటంటే ఇది ఏకాదశి. ఇది చేసిన వ్యక్తి చాలా భాగ్యవంతులు, అదృష్టవంతులు. భగవంతుడు ఇచ్చిన ఒక మంచి అవకాశం వాళ్ళకి. కానీ మనం చేయాల్సిందేంటి? విశ్వాసంగా, భక్తి శ్రద్ధలతో. కేవలం విశ్వాసం, భక్తి శ్రద్ధలతో భగవంతుడు మనకి ఖచ్చితంగా రక్షిస్తారు. మరి కొన్ని కోట్ల జన్మలకు పాపాన్ని నష్టం చేస్తారు భగవంతుడు. ఇటువంటి దయాపూర్వక భగవంతుడు మనకి ఎక్కడ దొరుకుతారు? మన అమ్మకు చెప్పండి, నాన్నకు చెప్పండి, నాన్న నా 10 జన్మల పాపం తీసుకుంటావు నాన్న అని అడగండి. ఈరోజు పద్దులు పిలుస్తాను, సంకల్పం చేయిస్తాను, నా 10 జన్మల పాపం తీసుకున్నాను చూడు. 20 జన్మల పాపం తీసుకున్నానా నువ్వు? అమ్మ నువ్వు 30 సంవత్సరాల పాపం చూడు. ఎవరు తీసుకుంటారు? భయం. ఎవరి పాపం ఎవరు తీసుకుంటారు? కానీ భగవంతుడు శరణం కోరుకున్న వెంటనే భగవంతుడు కొన్ని కోట్ల జన్మల పాపాన్ని మనం తీసేసుకుంటున్నారు భగవంతుడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంకెవరు ఉన్నారా మన జగత్తులో? చెప్పండి. తల్లిదండ్రులను ఆలోచిస్తారు, బాబు నీ పాపం తీసుకుంటే నేను మొయ్యగలనా అని. కానీ భగవంతుడు క్షణంలోనే మన పాపాన్ని నష్టం చేస్తారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కంట తల్లి తండ్రి మనకి జగత్తులో లేరు. అటువంటి తల్లిదండ్రులు జగతో పిత, జగతో మాత ధాత పితామహో, జగతానికి తండ్రి తల్లి శ్రీకృష్ణ పరమాత్మ. సో అటువంటి భగవంతుడికి శరణం కోరుకోవాలంటే మనం ఏకాదశిని మనం ఖచ్చితంగాను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ, నవధాన్యాలు తినుకుంటాను, భగవంతులకు నామం చేస్తూ, బ్రహ్మముహూర్తంలో లెగుస్తూ, భగవంతులకు మంగళారతి దర్శనం చేస్తూ, మంగళారతిలో ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, చక్కగా రావచ్చు. సో దర్శనం చేసుకుంటూ మనం స్వామివారికి ప్రసన్నం చేయడానికి ఒక పెద్ద మంచి అవకాశం రేపటి ఏకాదశి. సో అందుకే అందరూ రేపు భక్తి శ్రద్ధలతో ఏకాదశి పాటిస్తూ మంగళారతి వెయిట్ చేసి, మంగళారతి బ్రహ్మముహూర్తంలో లేగాలి. మనం ఎవరైతే మాయాపూర్ టీం అట్లీస్ట్ వెళ్ళున్నారో, అట్లీస్ట్ వాళ్ళన్నా అట్లీస్ట్ ఏకాదశి రోజు వెళ్ళాను మంగళారతికి రావాలి. వాళ్ళు మంగళారతి తన రుచిని స్వయంగా చూసున్నారు, అనుభవించి ఉన్నారు. వాళ్ళు కూడా రాకపోతే అంత దూరం వెళ్ళి తీసుకెళ్ళి చూపించి తన ఒక వాల్యూ ఏముంది? సో అందుకే ఎవరైతే మాయాపూర్ వచ్చారో వాళ్ళకి కూడా ఇన్విటేషన్, ఎవరైతే రాలేదో వాళ్ళు కూడా ఇన్విటేషన్. రేపు ఏకాదశి, రేపు మంగళారతి, భగవంతుడు ప్రసన్నం చేయడానికి మనందరం రేపు బ్రహ్మముహూర్తం నుంచి లెగిసి చక్కగా మధురం కంఠంతో మనం భగవంతులకు మంగళారతి పాట పాడి, కీర్తన చేసి, నృత్యం చేసి, భగవంతుడి ప్రసన్నం చేసి మన జీవితాన్ని జన్మము మృత్యు నుంచి విజయం, మరి జీవితాన్ని ఎటువంటి పరిస్థితి మనకి ఆర్థికంగా అనుకోండి, మానసికంగా అనుకోండి, మన వ్యాపార వృద్ధిగా అనుకోండి, ఏ ప్రకారంగానూ క్లిష్టము కష్టం వచ్చినా ఖచ్చితంగా మనం విజయం పొందుతాము అని నమ్మకం, విశ్వాసంతో మనం రేపు విజయ ఏకాదశిని పాటించాలని కోరుకుంటూ ఈరోజు కథాన్ని ఇక్కడ విరామం చేస్తున్నాం. సో సమయం కూడాను అతిక్రమైంది. రేపు ఏకాదశి నేను అనుకున్నాను రామచరిత మానస్, ఎందుకంటే మనకి ఇంకొక 4 రోజులు ఉన్నది రాముడి తాలూకా. ఆ 9 రోజులు అవ్వదు, మనం బిజీ షెడ్యూల్ ఉంటుంది.
9 days. సో ఆ సమయంలోనే రామ కథ అవదు. సో అందుకే మనం ముందు నుంచే రేపటి నుంచి రామచంద్రమూర్తి ఉత్తల కథ రామచంద్ర మానస్ ఎవరైతే ఆ, ఆ, తులసిదాస్ రచించారు, చాలా సరళంగాను అది మనం చెప్దామని నేను ప్రయత్నిస్తాను. రేపటి నుంచి రాముడి తరగ కథని ఈ 20 days ఏదైతే ఉంటారో మనకు అవకాశం బట్టి మనం రేపటి నుంచి రాముడి తరగ మహిమాన్ని తెలుసుకుందాం. ఇంతవరకు సెలవు. 2 minutes కీర్తన చేసి ఈ కథని ఇక్కడ విశ్రామం చేద్దాం.